నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. శుంకర వెంకటేశ్వరరావు గారు సువేర గారు మనతో ఉన్నారు. అతి కీలకమైనటువంటి అతి సున్నితమైనటువంటి అంశం తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో, లడ్డు మీద నడుస్తున్న చర్చల నేపథ్యంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని తెర మీదకి వచ్చారు. పేర్ని నానితో కూడా ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీ ఆధ్వర్యంలో 28వ తేదీన ప్రాయశ్చిత్త దీక్ష అని చేయబోతున్నాం. భక్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలంతా కూడా పాల్గొనండి. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త దీక్ష ఇది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్లో. అసలు వాళ్ళు ముగ్గురు ఇంతకాలం పాటు ఏమైపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు తెర మీదకి, ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏంటి? సూర్య గారితో మాట్లాడదాం. నమస్కారం సూర్య గారు. నమస్కారం. ఎట్లా అనిపించింది వాళ్ళ ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడగానే? చూసేది ఏముంది, పెళ్లిగుడ్డిది అయితే ఎలుగైతే చూపింది అన్నట్టు. ఓ, మళ్ళీ మీరు ఇటు వచ్చారా? అంతే కదా. దాంట్లో మీరు ఎవరైనా మాట్లాడారని ఎవరెవరి పేర్లు చెప్పారు? కొడాలి నాని, పేరు నాని, ఇద్దరు ద్వయం, నాని ద్వయం. పేరు నాని ఏంటి, ఎవరు ఏం చేస్తాడు అతను? మాజీ మంత్రులండి ఇద్దరు. అవ్వచ్చండి. ఎవరండి అతను తండ్రి? ఎవరో పేరుని కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉండేది. ఆయన కృష్ణమూర్తి గారి అబ్బాయి. అబ్బాయి మంత్రిగా చేశాడా? ఎన్నేళ్ళు చేశాడేంటి? 2.5 ఏళ్ళు చేశాడుగా. చేశాడా? నాకు తెలియదు. నేను ఎప్పుడు రోజు పేపర్లు చదువుతాను కానీ మరి ఆ పేరు ఎప్పుడు నేను వినలేదు. ఆ మొఖాన్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు. మరి చేసి ఉంటాడు, మంత్రిగా చేశాడు ఏంటో కానీ మరి చూశాను ఎవరో. మరి ఏదో మరి కలుగులో దాక్కుని ఎలుకలని బయటకు వచ్చినట్టు అనిపించింది. ఈ 3 నెలల నుంచి దాక్కున్న కలుగుల్లో దాక్కున్న ఎలుకలు 3. ఈ 3 నెలలు కనబడకపోవడం వల్ల మీకు అట్లా అనిపించిందా? అంత ఇప్పుడు ఎవరు తెలుసండి వీళ్ళకి. మంత్రి పదవి అయితే మాత్రం బయట ఎవరు గుర్తుపడతారు? బందర్లో వెళ్తే ఎవరిని గుర్తుపడతారా? నేను పుట్టిన బందరే, నా జన్మస్థానం బందరే. నేను మచిలీపట్నంలోనే పుట్టా. ఓకే ఓకే ఓకే. మరి నాకు ఎప్పుడు తెలియదు. మరి కృష్ణమూర్తి గారు అయితే నాకు బాగా తెలుసు, అత్యంత సన్నిహితుడు కూడా నాకు. ఆయన పెద్ద ఆయన కానీ మా తండ్రికి వాళ్ళందరికీ ఆయన స్నేహితుడు కూడా. వీళ్ళని ఎప్పుడు నేను చూడలేదు అసలు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడారు. ఎలుకలో దాక్కుని ఎన్నాళ్ళు దాక్కున్న కలుగులో దాక్కుని ఎలుకల్లాగా బయట, చిట్టి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఏదో తోకలు ఊపుతున్నాయి ఇవన్నీ. అంటే వాళ్ళు ముగ్గురు ఈరోజు ప్రెస్ మీట్లో కనబడడం వెనక ఇంకేమన్నా ఉండి ఉండవచ్చా? బేసిక్గా ఎవరికి వాళ్ళు మాట్లాడుతుంటారు సహజంగా. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అయిపోయింది, ఒకసారి బయటకు వస్తే ఏమవుతుందో చూద్దాము అనేది ఒక సవాల్ ఇసిరారేమోనని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు దాక్కున్న కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వచ్చి, చిట్టి ఎలుకలు బయటకు వచ్చి తోకలు ఊపటం అంటే మరి రేపు సవాల్ ఇసిరినట్టే ఒకటి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్నారు. కోర్టులకు వెళ్ళారు. పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిందే కాకుండా ఇంకా చాలా చాలా అరాచకాలు అక్కడ జిల్లాలో, కృష్ణా జిల్లాలో జరిగిన అరాచకాలు అన్నింటిలోనూ ఆ జోగి రమేష్ అనేవాడి పేరు కూడా ప్రముఖంగా. వీళ్ళందరూ విర్రవీగి విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఇప్పుడు దాకా మరి ప్రభుత్వం లెక్క మేరమేషాలు లెక్క పెడుతుందో, శాస్త్ర ప్రకారం దర్యాప్తు జరుపుతుందో మరి మనకు తెలియట్లేదు అక్కడ. శాస్త్ర ప్రకారం మరి అంతే కదా. ఆయన శాస్త్ర ప్రకారం కాదు, శాస్త్ర ప్రకారం చేసే వరకు ఒక పిల్లలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది చంద్రబాబు గారికి అది పూర్తిగా వెన్నతో పెట్టిన విద్య. అయిన వాళ్ళ కాకుల్లో పెడతాడు, కాని వాళ్ళ కంచాల్లో పెడతాడు. ఇట్లా తోకలు ఊపే ఎలుకలన్నింటినీ ఎక్కడ కుక్కాలో అనేది ఆయనకి మొదటి నుంచి లేదు. మరి అది ఆయన సహజ శైలి, మనం ఏం చేస్తాం. కాబట్టి పార్టీ అట్లా ఏం మాట్లాడలేని పరిస్థితులు. వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం ఇన్నాళ్ళు దాక్కున్న వాళ్ళందరూ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. అది పార్టీ నిర్ణయించుకోవాలి. లోకేష్ను, చంద్రబాబు గారు, ఇంకా తతిమ నాయకులందరూ తేల్చుకోవాల్సిన అంశం మంది కాదని. రైట్. ఇప్పుడు ఇంకా వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష వీళ్ళు ఎందుకు చేయడానికి వీళ్ళు ప్రాయశ్చిత్తం ప్రకటించారు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. మరి రామతీర్థంలో గుడి రాముల వారి విగ్రహాన్ని తలనరికినప్పుడు ప్రాయశ్చిత్తం చేశారా వీళ్ళు? ఏది అంతర్వేదిలో గుడి రథాన్ని తగలబెట్టినప్పుడు మరి వైసీపీ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేశారా? పిఠాపురంలో దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ ఎక్కడ పడుకుంది, ఎక్కడ తొంగున్నారు? వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే ప్రాయశ్చిత్వాన్ని మాట్లాడే అక్కుపక్షులు, అశుద్ధ భక్షకులు వీళ్ళందరూ తయారయ్యారు కదా. వీళ్ళు ఎక్కడ పడుకున్నారు? గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాల మీద ఇష్టానుసారం కనకదుర్గమ్మ సింహాలు ఎత్తుకుపోయాడు కదా. ఒక మంత్రిగా ఉన్నాడు, ఎత్తుకుపోయాడని ఆరోపణ వచ్చింది కదా. ఇదే కొడాలి నాని కదండి. హనుమాన్ జంక్షన్లోనో ఏమో హనుమంతుడి చెయ్యి ఏదో హనుమంతుడు చెయ్యర కొడితే ఎక్కడ పోతుంది? ఇంకో విగ్రహం పెట్టుకుంటాం. విగ్రహం రాయితే కదా, విగ్రహం పోతే ఏం పోయింది? ఇంకో తల ఎక్కడో ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి కొడితే ఏమవుతుంది విగ్రహం అని. ఇటువంటి వాళ్ళు మాట్లాడేది హిందూ మతం గురించి, ఆ ప్రక్షాళన గురించి, దేవాలయాల సంప్రోక్షణ గురించి వీళ్ళకి మాట్లాడే నైతికత హక్కు కానీ సిగ్గుశారం ఉందో వీళ్ళు మాట్లాడటానికి?
5 ఏళ్లలో జరిగిన ఆ హిందూ దేవాలయాల విధ్వంసం ఎంత, వీళ్ళునూ బీజేపీ వాళ్ళంతా ఉమ్మడిగా చేసింది కాదు అరాచకాలు అవన్నీ. ఆ బీజేపీ ఏం పోయి నోట్లో ఏం పెట్టుకున్నారు అన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో అసలు 5 సంవత్సరాలు జరిగిన దేవాలయాలు హిందూ దేవాలయాల మీద జరిగిన దాడికి స్పందించిందా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ? కనీసం చంద్రబాబు నాయుడు అక్కడ రామతీర్థం వెళ్ళాడు, విగ్రహం తలనరికేసినప్పుడు వెళ్ళి 2 రోజులు అక్కడ ఇచ్చేసి ఎక్కడో పక్కన పడేస్తే తీసుకొచ్చి కనిపెట్టడం జరిగింది. దాని మీద వెళ్ళిన అశోక్ గజపతిరాజు గారి మీద తిరిగి కేసు బనాయించి ఆయన ఇబ్బందులు పెట్టారు. అసలు చంద్రబాబుని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపారు. మరి సింహాచలం దేవస్థానంలో జరిగిన అరాచకాలు ఇన్ని అని కాదు, అక్కడ ట్రస్ట్ పేరుతో ఒక ఢిల్లీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు, విశాఖపట్నం భూములన్నీ ఆక్రమించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు? మరి అప్పుడు వద్దా ఈ సంప్రోక్షణలు ఇవన్నీ? ప్రాయశ్చిత్తాలు వద్దా? ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకోవాలి? ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలు చేసుకుంటున్నారు. ఇవాళ ఇటు దౌర్భాగ్యులకి మేము 5 ఏళ్ళు ఓట్లు వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం కాబట్టి మేము పాపం చేశామని చెప్పి వాళ్ళు తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సంప్రోక్షణలో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు. వీళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు బయటకు వచ్చి మేము ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏ ముఖం పెట్టుకుని ప్రాయశ్చిత్తం చేస్తారు? అసలు వీళ్ళకి హిందూ ధర్మం తెలుసా, సనాతన ధర్మం తెలుసా, వీళ్ళకి భక్తి ఉందా? ఒకడు గడ్డాలు పెంచేసుకుని నేను 30-40 సార్లు గుండు కొట్టించుకున్నానంటే అది భక్తి కిందకు వస్తుందా? 30-40 సార్లు గుండు కొట్టించుకున్నాను. ఎందుకు గుండు కొట్టించుకున్నాను? పేలు వచ్చి ఉంటాయి, వెంకటేశ్వర స్వామికి ఇష్టం. పేలు వచ్చి ఉంటాయి, బొచ్చు పెంచుకుంటే పేలు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా కొట్టించుకున్నాడా? గుండు కొట్టించుకున్నాడా? వెంకటేశ్వర స్వామి ఎక్కడన్నా రాశారా గుండు కొట్టించుకుంటేనే వెంకటేశ్వర స్వామి భక్తుడని? ఏ గ్రంథాల్లో ఉంది? ఏ గ్రంథాల్లో వెంకటేశ్వర స్వామికి అడుగుతున్నాడు? అవును, నీకు పేలు వచ్చినాయి, నీకు తల్లో పేలు వచ్చినాయి, సుండ్రు వచ్చింది, దొరద వచ్చింది కాబట్టి నువ్వు గడ్డాల మేసాలు పెంచుకుని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటావు, 6 నెలలకు ఒకసారి గుండు కొట్టించుకుంటావు. నీలాగా దేశంలో అందరూ గుండు కొట్టించుకోవాలంటే ఎట్ట కుదురుతుంది? నీకేదో ఒకటి కోరిక, 40 సంవత్సరాలు పెట్టించుకున్నాడు, నువ్వు ఎవడన్నా మాట్లాడతాడే? ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే ఏం పోయింది, రథం మీద తగలబడితే ఏమవుతుంది, ఇంకో కొత్త రథం చేస్తాం. ఆంజనేయ స్వామి చెయ్యాక తిరిగింది, అంత విగ్రహం ఉండగా చెయ్యి పడితే ఏమైంది, ఇంకో విగ్రహం చేపిస్తామని మాట్లాడతాడు ఎవడన్నా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నిజమైన భక్తి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నాడు. హిందూ మతం అయితే హిందూ మతాన్ని సంప్రోక్షణ చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మాట్లాడే వీళ్ళు సిగ్గుశారం ఉండాలి. ఎవరన్నా మరి 5 సంవత్సరాలు జరిగినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడారా? ఖండించారా? ఇవాళ వచ్చేసి సిగ్గుశారం లేకుండా అక్కడ పార్టీ మనుగడ ప్రమాదం వచ్చేసింది కాబట్టి ప్రజలందరూ ముఖాన్ని పోస్తున్నారు కాబట్టి ఇవాళ ఏదో ఒక రకంగా రావాలని చూస్తున్నారు. ఇది నేను తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సంబంధించి మాట్లాడాను, నేను ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అక్కడ వీళ్ళు మాట్లాడిన భాషను బట్టి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు రంగంలోకి దిగారు, ఎందుకు రంగంలోకి దించారు అనుకోవాలి? ఎందుకు అదే పిలిగుడిది అయితే ఎలుగులు ఎత్తి చూపిస్తాయి, చిట్టి ఎలుగులని కలుగులోంచి బయటకు వచ్చినాయి. అది మాట్లాడుకోవాల్సిందే అధికారంలో పార్టీ. వాళ్ళు ఒక ఐజీని పట్టుకుని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అవాకులు చవాకులు మాట్లాడుతా అంటే అది ప్రభుత్వానికే కాదు సభ్య సమాజానికి కూడా సిగ్గుచేయడం, సమాజాన్ని వాళ్ళు అగౌరవపరిచినట్టే. అంత మునుపు వీళ్ళే మాట్లాడారు కదా, ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడరా అని చెప్పి. వాళ్ళు వీళ్ళు మాట్లాడాలి కదా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏకవచనం వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి అనే పోస్ట్కి వీళ్ళు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు వచ్చేసి బరిదెగిచ్చి మీడియా ముందుకు వచ్చేసి అవసాన దశలో ఇప్పుడు శవాన్ని పాడికి బట్టి మోసేటప్పుడు దింపుడు కళ్ళాలని ఉంటాయి, 3 చోట్ల దింపుతారు శవాన్ని తగలబెట్టే ముందు. ఆ శవం దగ్గరికి వెళ్ళి చెవిలో అమ్మ నాన్న తాత అని ఎవరైతే పోతారో వాళ్ళు పిలుస్తారనమాట. అట్ట ఇప్పుడు దింపుడు కల్లామాషలో వైసీపీ వాళ్ళు దిగజారిపోయారు. పార్టీ అయిపోయింది, ఇంకా కనుసూపు మేరలో అది సమాధి అయిపోవటమో ఖననం అయిపోవటమో జరిగిపోతుంది. కాబట్టి ఈలోపు మేము బతికే ఉన్నాము అని చెప్పి ఒక ఆఖరి ప్రయత్నాలుగా వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది హిందూ మతం మీద ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల పార్టీని బతికించే అవకాశం, లేకపోతే మీరన్నట్టు దింపుడు గల్లం దగ్గర బతికించే అవకాశం ఏమన్నా ఉందా? అది సమీక్షించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసీపీ నేను అంటుంది. వైసీపీ అది ముగిసిన అధ్యాయం. ఇప్పుడు దాంట్లో ఉన్న లంపెన్ గ్యాంగులన్నీ ఉన్నాయి, అసాంఘిక శక్తులు, రౌడీలు, గంజాయి పార్టీలోకి వెళ్ళిపోతున్నారుగా, తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్తున్నారు. వెళ్ళిపోగా మిగిలిన రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఇంకా ఎవరో చేర్చుకోలేని చెత్తా చెదారం మిగిలిపోతుంది కదా. ఇప్పుడు అవతలాళ్ళు కనుక గేట్లు ఎత్తి రమ్మంటే వీళ్ళు ఎవరో ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాను కూడా ఎవరో మిగలరు మనకు. ఎందుకంటే ఆ పార్టీ బతికేంటి అనేది అధికార ప్రతినిధులుగా ఎవరు నియమించారో చూసినప్పుడు ఆ పేర్లను బట్టి మనకు అర్థమైపోయింది ఎటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి స్థాయి ఉన్న వాళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చారనేది. కాబట్టి అది ముగిసిన అధ్యాయం. ఇక ఎవరో ఏ పార్టీ వాళ్ళు చేరనివ్వకుండా ఎవరికి రానివ్వకుండా ఉండేవాళ్ళు వాళ్ళు మేము కూడా ఉన్నాము, మేము మాట్లాడితే కనీసం ప్రొటెక్షన్ దొరుకుతుంది, మాట్లాడారు కాబట్టి మా మీద కేసులు పెట్టారని ఒక బ్లాక్మెయిల్ టాటిక్స్ లేకపోతే ఏదైనా డిఫెన్స్ తీసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు తప్పించి వీళ్ళకి మాట్లాడే నైతికత హక్కు ఎక్కడా లేదు. హిందూ మతం గురించి కానీ, దేవాలయాల ప్రాయశ్చిత్తం కానీ, సంప్రోక్షణ గురించి మాట్లాడే నైతికత ఇవాళ మాట్లాడిన ముగ్గురికి లేదు, ఎవరికీ లేదు, వైసీపీలో ఎవరికీ లేదు.
మీరు తిరుపతిలో జరిగిన అసాంఘిక కార్యకలాపాల గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? వెంకటేశ్వర స్వామి భక్తుడనే చెప్పుకునే అతను కూడా ఆ తిరుమలలో అంత అన్యమతస్తులందరూ ప్రార్థనలు చేస్తా అంటే ఆఫీసర్లుగా ఉండాలి, ఈవోలుగా, ఈవో కాదు ఏఈఓలు జేఈఓలుగా ఉండాలి అందరూ. అక్కడ క్రిస్టియానిటీని అన్యమతాన్ని ఇది చేసినప్పుడు నువ్వు ఎక్కడన్నా మాట్లాడావా మంత్రిగా? నువ్వు అంత భక్తుడు అంటున్నావు కదా. మరి ఆ రోజు పైన జరిగిన పిల్లలకి కనీసం పాలు కూడా ఇవ్వలేదు కదా క్యూ కాంప్లెక్స్లో ఉండాలకి. ఆ రోజు నువ్వేమైనా మాట్లాడావా? శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 100,000 కోట్ల దోపిడీ జరిగింది కదా, దాని మీద నువ్వు మాట్లాడావా? టీటీడీ నిధుల్ని తుమ్మలకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దోషేశాడు కదా, నువ్వు మాట్లాడావా? మరి అక్కడ ధర్మారెడ్డి చేసిన అధర్మమైన పనులకు నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? తిరుమల దేవస్థానం డబ్బులు 1,200 కోట్లు తిరుపతి పట్టణ అభివృద్ధి కోసం రాజకీయంగా లబ్ధి కోసం భూమన కరుణాకర్ రెడ్డి తరలింపు చేస్తే నువ్వేమైనా మాట్లాడావా? కనకదుర్గమ్మ గుళ్ళో నీ సొంత జిల్లాలో విగ్రహాలు సింహాల బొమ్మలు సింహాసనం వెండి సింహాసనాలు ఎత్తుకుపోతే నువ్వేమైనా మాట్లాడావా? అమ్మవారి కనకదుర్గ బంగారు నగలే మాయమైనవి అనే ఇది వస్తుంది, మాట్లాడావా ఎప్పుడన్నా? ఏమీ మాట్లాడకపోతే వాళ్ళు వచ్చేసి బరిదెగించి మాట్లాడుతుంది ఎవరు? మీకు మాట్లాడే నైతికత ఎక్కడ ఉంది అసలు? వాళ్ళు ఏంటంటే ఈ పదవుల పంపిణీలో అలకలోనూ కొద్దిగా ఇది జరిగింది కాబట్టి పార్టీలు ఎవరో మాట్లాడేవాళ్ళు ఎవరో ఉండరో, మేమేం మాట్లాడినా చెల్లిపోతుంది, వాయిస్ బయటికి వెళ్తుందనే ఉద్దేశంతో ఒక రకంగా దాన్ని ఒక ఇదిగా తీసుకుని వీళ్ళు వచ్చారు. రెండోది ఏంటంటే మమ్మల్ని మీరేమీ చేయలేరని ఒక తొడగొట్టినట్టు ఉంది. పలు కేసులు ఎదుర్కొంటా, పలు ఆరోపణలు ఎదుర్కొంటా ఇన్నాళ్ళు 3 నెలలుగా 2-3 నెలలుగా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియట్లా. గుడివాడలోనూ గన్నవరంలో ఉన్న కార్యకర్తలు ఎవరికి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, బందర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎవరికి తెలియట్లా. ఇప్పుడు మీరు చెప్పిన అతను బందరాతను అన్నా కనీసం అక్కడెక్కడ ఏదో ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు 2 నెలలుగా. ఇవాళ అర్ధంతరంగా ప్రవేశపెట్టడం అంటే దాని వెనకాల ఏముందనేది ప్రభుత్వం సమీక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ సమీక్షించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.